బంధువులు, రక్త సంబంధులు, మన స్నేహితులు, మన శత్రువులు. మనకెవరో శత్రువులు ఉండకూడదు. మనల్ని ఎవరన్నా శత్రువులుగా భావిస్తే అది ఆయన చూసుకుంటారు. అటువారు ఎవరన్నా ఆపదలో ఉన్నట్లయితే, సమస్యల్లో ఉన్నట్లయితే అందరము ఆ పవిత్రమూర్తి కరుణాపీఠం ఎదుట ఉన్నాం, కృపా సింహాసనం ఎదుట ఉన్నాం. విజ్ఞాపనతోటి, ప్రార్థనలతోటి, యాచనలతోటి, కృతజ్ఞతాస్తుతులతోటి ఆ దేవుని బలిపీఠం ఎదుట, కరుణాపీఠం ఎదుట మనం ఉన్నాం. కాబట్టి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. దయకలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి బ్రతికించే మీ మాటతో వచ్చేటువంటి విశ్రాంతి వరకు మీ శక్తితో, మీ ఆరోగ్యంతో, మీ ఆనందంతో, మీ మనసుతో మమ్మల్ని నింపి ఉన్నారని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం. అదే నమ్మకంతో నేను బయటకు వెళుతున్నాను తండ్రి. అదే ధైర్యంతో నేను బయటకు వెళుతున్నాను. నీ కుమారుడు యొక్క ఆత్మను నాలో ఉంచారని నమ్మి నేను బయటకు వెళుతున్నాను. ఈ బయట ప్రపంచంలో ఏ రోగానికి, ఏ ప్రమాదానికి, ఏ ఉచ్చులో, ఏ ఊపిలో నేను పడకుండా ఇప్పుడు నేను పొందుకున్న మీ కుమారుడి యొక్క ఆత్మే నన్ను కంటికి రెప్పలా కాపాడునట్లు మీ కుమారుడి యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపి మీరు బయటికి పంపిస్తున్నారు. కాబట్టి నేను ఎక్కడ ఉన్నా ఈ వారం రోజులు, నేనేం చేస్తున్నా ఈ వారం రోజులు, నా తలంపుల్లో, నా పనుల్లో, నా ఆలోచనల్లో, నా చూపుల్లో, వాటి వల్ల వచ్చే ప్రతిఫలము కూడా మీకొక ధూపంలాగా, మీకు ఒక నైవేద్యం లాగా, నా ఆలోచన మీకు ఒక నైవేద్యం, నా చూపు మీకు ఒక నైవేద్యం, నా పనులు మీకు ఒక నైవేద్యం. అలాగా నేను బయట ప్రవర్తించేటట్లు మీరు కోరుకున్న బిడ్డగా నన్ను రూపాంతరపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పాడిన పాటలు, తీసుకొచ్చిన కానుకలు, తీసుకొచ్చిన పలహారాలు తండ్రి, ఈ పవిత్ర సమయంలో ఈ మీరు ఏర్పాటు చేసుకునే కుటుంబాలు, వారి గృహాల విషయంలో, వారి ఆరోగ్య విషయంలో, వారి బిడ్డల విషయాల్లో తండ్రి లోటుపాట్లు ఉన్నట్లయితే వారు మీ కుమారుణ్ణి ఆధారం చేసుకుని వారు అడుగుచున్నారు. వారు అడిగింది మీ చిత్తమైతే వారికి అనుగ్రహించబడినట్లు మీ దయ చూపించమని మీ రెండు కాళ్ళు పట్టుకొచ్చున్నాను. మరొకసారి ఈ భౌతిక ప్రపంచంలోనికి, ఈ సైతాను ప్రపంచంలోనికి, ఎందుకంటే ఈ లోక రాజ్యాలన్నీ నావి అని అది మీతోనే ఛాలెంజ్ చేసింది. కాబట్టి తండ్రి, మేము దాన్ని ఎదుర్కోవటం కష్టం, కానీ మీ కుమారుడు మాలో ఉంటే మేము ఎదుర్కొంటాం. కాబట్టి మీ కుమారుడు యొక్క ఆత్మ చేత ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని మాకు ప్రసాదించమని, వచ్చిన బిడ్డలందరినీ, రాలేకపోయిన వారిని కూడా మీరు నాకు ఇచ్చినటువంటి యాజక ధర్మాన్ని బట్టి మీ కృపా హస్తాలకు అప్పగించుకొచ్చు. మీ కుమారుడు యొక్క రక్తాన్ని వారికి ఒక రక్షణ కవచంలాగా తొడిగి బయటికి పంపిస్తున్నారని పరిపూర్ణంగా విశ్వసించి ప్రార్థించి అందరి తరపున ప్రతిఫలాన్ని పొంది నామ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించి, మమ్మల్ని శోధనలోకి తేక దృష్టించుతారు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే తండ్రి. నా దేవుని ప్రేమ, లోకరక్షకుడైనటువంటి గొర్రెపిల్ల దేవుడి యొక్క కృప, పరిశుద్ధాత్మ నీ సహవాసం ఆ పవిత్రమూర్తి పాదాల దగ్గర సంపూర్ణ విశ్వాసంతో మోకరిన బిడ్డలకి, రాలేకపోయినటువంటి బిడ్డలకి, నాకు, నా కుటుంబానికి శాశ్వత కాలం తోడై ఉండి నడిపింపు అనుగ్రహించును కాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక